హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యువతిలో ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటారు అసలు? బేసిక్గా మనకు హెయిర్ ఫాల్లో 3 టైప్స్ ఉంటాయండి. ఈ 3 రకాల హెయిర్ ఫాల్కి 3 రకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మందిని తీసుకుంటే 100 మందికి హెయిర్ ఫాల్ రావాలంటే 99 మందికి 3 కారణాలే ఉంటాయి. ఇంకా ఒక్కరికి వేరే కారణాలు ఉంటాయి. దాన్ని ఫస్ట్ది ఏమంటామంటే మనం అలపేషియా ఎరేటా అంటాం, దాన్ని యూనివర్సాలిస్ అంటాం, టోటాలిస్ అంటాం. దీనికి రీజన్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏదైనా ఫారిన్ ఆర్గానిజం వస్తే ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. అది కదా మన ఇమ్యూన్ సిస్టమ్ చేయాల్సిన పని. ఈ పర్టికులర్ కండిషన్లో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్ని ఒక ఫారిన్ బాడీ అనుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ చంపేస్తుంది అనమాట. చంపేసినప్పుడు హెయిర్ అనేది ఊడిపోతుంది. ఎలా ఊడిపోతుంది? ప్యాచెస్ లాగా ఊడిపోతుంది. పేను కొరికింది అంటారు కదా, అది పేను కొరికింది కాదు, యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట అది. సో అదొక రీజన్ అనమాట. దీన్నే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో అలపేషియా యూనివర్సాలిస్ అంటారు, అడ్వాన్స్డ్ స్టేజ్లో అలపేషియా టోటాలిస్ అంటారు అనమాట. ఈ 3 ఒకటే ప్యాథాలజీ. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్కి బట్టతల. మగవారిలో వస్తుంది చూసారా, బట్టతల అంటారు. దీనికి రీజన్ ఏంటంటే జెనెటిక్ కాదనమాట. సో మనకు డిహెచ్టీ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎవరికైతే జెనెటిక్గా స్కిన్ పైన ఎవరికైతే ఆ డిహెచ్టీ రిసెప్టార్స్ అనేవి ఎక్కువ ఉంటాయో వాళ్ళకి జుట్టు అనేది ఊడిపోతుంది అనమాట. ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళకి బట్టతల రాదు. ఇది ప్యూర్లీ జెనెటిక్. మీ జెనెటిక్స్ పైనే డిపెండెంట్ ఉందంటే మీ జెనెటిక్స్లో మీకు గన ఎక్కువ డిహెచ్టీ రిసెప్టార్స్ స్కాల్ప్ పైన ఉంటే మీకు జుట్టు పోతుంది, తక్కువ ఉంటే జుట్టు పోదు అనమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది మనం ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం. టీలోజన్ ఎఫ్లూయం అంటే ఆడవాళ్ళలో వచ్చే హెయిర్ ఫాల్. ఒక 100 మంది ఆడవాళ్ళని తీసుకుంటే 100 మందిలో 99 మందికి ఆడవాళ్ళకి వచ్చే హెయిర్ ఫాల్ని మనం టీలోజన్ ఎఫ్లూయం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ డైట్ ఉండొచ్చు, తీసుకునే మెడిసిన్స్ ఉండొచ్చు, హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయడం, కొన్ని వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. తీసుకునే మెడిసిన్స్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఈ 3టికి 3 రకాల కారణాలు ఉంటాయి. హోమియోపతిలో ఏది బెటర్గా మనం ట్రీట్ చేయొచ్చు అంటే ఒక్క బట్టతల తప్ప మనము టీలోజన్ ఎఫ్లూయం అయినా కానీ లేకపోతే పేను కొరుకుడు కానీ మనం మంచిగా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టీలోజన్ ఎఫ్లూయం పేను కొరుకుడులో అయితే మనకు 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. అలపేషియా ఎరేటాలో, టీలోజన్ ఎఫ్లూయంలో అయితే ఆల్మోస్ట్ 99%. ఆడవాళ్ళల్లో వచ్చే హెయిర్ ఫాల్ హోమియోపతిలో ఆల్మోస్ట్ 99% తగ్గిపోతుంది అనమాట. అంత ఎఫెక్టివ్గా హోమియోపతిలో మనము ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సార్, చాలామంది అంటుంటారు స్ట్రెస్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు రాలుతూ ఉంటుందని. అది కరెక్టేనా? రైట్. స్ట్రెస్ ఉండడం వల్ల వచ్చే హెయిర్ ఫాల్ని మనం ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట. టీలోజన్ ఎఫ్లూయం అనే హెయిర్ ఫాల్ మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది. బట్ ఆడవాళ్ళల్లో మనం 100 మంది ఆడవాళ్ళలో తీసుకుంటే వాళ్ళలో 99 మందికి వచ్చే హెయిర్ ఫాల్ని మనము టీలోజన్ ఎఫ్లూయం అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లూయంకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్లో వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ అప్పుడు ఏమవుతుంది, మనకు అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే అడ్రినలిన్, కార్టిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో విమెన్ యొక్క మెటబాలిక్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది, విమెన్ యొక్క హార్మోన్స్లో చేంజ్ వస్తుంది, వాళ్ళు తీసుకునే డైట్లో చేంజ్ వస్తుంది, వాళ్ళు తినే తిండి తినడంలో చేంజ్ వస్తుంది, అబ్జార్ప్షన్ చేసుకోవడంలో చేంజ్ వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, ఎక్సర్సైజ్ చేయకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. సో చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అంటే స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది బాడీలో అని మనం చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ టీలోజన్ ఎఫ్లూయం అనే హెయిర్ ఫాల్ విమెన్లో వచ్చే హెయిర్ ఫాల్కి మేజర్ రీజన్ వచ్చి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వచ్చి స్ట్రెస్ అనమాట. సార్, చాలామంది అంటుంటారు డాండ్రఫ్ ఎక్కువ ఉంటే కూడా హెయిర్ లాస్ అవుతుందని. ఇది కూడా నిజమేనా? డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుందా? యా, డాండ్రఫ్ ఉంటే తప్పకుండా హెయిర్ లాస్ అవుతుందండి. డాండ్రఫ్ ఉంటే ఏం జరుగుతుందంటే డాండ్రఫ్ అనేది ఏంటి, ఒక మైక్రో ఆర్గానిజం, ఫంగస్ అంటాం అనమాట. సో మనకు డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ప్రోటోజోవన్స్ ఉంటాయి, మల్టీసెల్యులర్ పారాసైట్స్ ఉంటాయి. ఈ ఫంగస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం అనమాట. ఎప్పుడైతే ఫంగస్ అనేది తలపైన గ్రో అవుతుంటుందో ఇది ఏం చేస్తుందంటే మన హెయిర్ ఫాలికల్స్ని డ్యామేజ్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట. ఫంగస్ ఉన్న వాళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది తలకు ఆయిల్ పెట్టడం. అంటే చుండ్రు ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తలకు ఆయిల్ పెట్టడం మానేయాలి. తలకు ఆయిల్ పెడితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది డ్రైగా ఉంటే ఫంగస్ అంతా ఊడిపోతుంది. అదే వెట్టుగా ఉందనుకోండి ఇంకా బాగా అతుక్కొని ఉంటుంది. అంతేకాకుండా
మీరు ఏదైతే ఆయిల్ పెడతారో ఆయిల్ అనేది మంచి ఫుడ్ ఫంగస్కి ఆయిల్ నుంచి అవి ఫుడ్ తీసుకొని పెరుగుతాయి అన్నమాట. సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా మీకు డాండ్రఫ్ ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఆయిల్ పెట్టకూడదు, ఆల్టర్నేట్ డేస్ తలస్నానం చేయాలి. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆల్మోస్ట్ 95% మనం డాండ్రఫ్కి దూరంగా ఉండొచ్చు. అది ఎంత టఫ్ డాండ్రఫ్ అయినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, 20 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. మొన్ననే ఒక పేషెంట్ వచ్చాడనమాట. ఆ పేషెంట్ వస్తూనే డాండ్రఫ్ రాలుతూ ఉంటుంది, అంత డాండ్రఫ్ ఉంటుందన్నమాట ఆయనకి. సింపుల్ వితిన్ 1 మంత్లో మంచి రిలీఫ్ వచ్చింది పేషెంట్కి. 2 చెప్పాం. ఫస్ట్ ఆయిల్ పెట్టడం మానేసి ఆల్టర్నేట్ డే తలస్నానం చేయి, హోమియోపతి మెడిసిన్ వాడు. ఎటువంటి డాండ్రఫ్ అయినా మంచిగా తగ్గిపోతుంది హోమియోపతిలో డాండ్రఫ్కి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్. ఆయుర్వేద, యునాని, సిద్ధ మీరు ఏదన్నా తీసుకోండి, బెటర్ ట్రీట్మెంట్ అనేది డాండ్రఫ్కి హోమియోపతిలో ఉంటుంది. సార్ ముఖ్యంగా చాలామంది హెయిర్ గ్రోత్కి చాలా టిప్స్ యూస్ చేస్తుంటారు కదా, మరి మెయిన్లీ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెయిర్ మంచి గ్రోత్ ఉంటుందంటారు? రైట్. హెయిర్ ఫాల్ మనం కాపాడాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మంచి వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. మనకు ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ విటమిన్స్ రావాలి, డిఫరెంట్ మినరల్స్ రావాలి, బాగా మంచి హెల్దీ ఫ్యాట్స్ రావాలి, అదేవిధంగా ప్రోటీన్స్ రావాలి. ఈ 5 కనుక వస్తే జుట్టు అనేది బాగా హెల్దీగా ఉంటుంది. ఈ 5 రావాలంటే ఫస్ట్ చేయాల్సింది కార్బోహైడ్రేట్స్ మానేయాలి. తేనె, బెల్లము, చక్కెర కంప్లీట్గా స్టాప్ చేయాలి. దాంతోపాటు పిండి పదార్థం తగ్గించాలి, తీయగున్న ఫ్రూట్స్ తగ్గించాలన్నమాట. ఇవి ఫస్ట్ చేయాల్సిన పని. ఇవి చేయకూడనివి ఏమేమి చెయ్యాలి అంటే బాగా ఆకుకూరలు తినండి, వెరైటీ ఆఫ్ ఆకుకూరలు, వెరైటీ ఆఫ్ కాయగూరలు, వెరైటీ ఆఫ్ పల్సెస్ అంటే పప్పు దినుసులు, వెరైటీ నట్స్ తినండి, బాగా సీడ్స్ తినండి, రోజు ఎగ్స్ తినండి, బాగా మీట్ అన్ని రకాల మీటు తినచ్చు. సో ఇవన్నీ చేస్తూ ఉండాలి. బాగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి. ఇవన్నీ చేస్తే ఏంటంటే మీకు ఏ డెఫిషియన్సీ లేకుండా, దీంతోపాటు విటమిన్ డి ఉండాలి. విటమిన్ డి ఉండాలంటే ఏంటి, బాగా ఎండకు ఎక్స్పోజ్ కావాలి ఎవ్రీడే ఒక 1/2 అవర్ టు 1 అవర్. చాలామందికి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది, రైట్. ఎక్సర్సైజు జిమ్ముకు పోయి చేసే బదులు ఓపెన్ అవుట్డోర్లో చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరాటీ నేర్చుకోండి, ఆర్చరీ నేర్పిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లో. ఎక్సర్సైజ్ అనేది మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 2 యూజ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఒకటి ఎక్సర్సైజ్ కలగాలి, సన్లైట్కి ఎక్స్పోజ్ కావాలి. సో అలా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో మంచి హెయిర్ అనేది వస్తుంది అన్నమాట. సార్ నార్మల్గా చాలామంది హెయిర్ బాత్ చేస్తుంటారు కదా, తలస్నానం డైలీ కంపల్సరీ చేయాలంటారా? ఒకవేళ డైలీ చేస్తే హెయిర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటారా? చాలామంది ఏం చెప్తారంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే చేయండి, ఆల్టర్నేట్ డే లేకుంటే 2 రోజులకు ఒకసారి చేయండి అంటారు. ఎందుకు అంటే ఎస్పెషల్లీ సిటీలో ఉన్న వాళ్ళు, మనం ముందు ఎలా ఉండేదంటే నేచర్లో ఉండేవాళ్ళం, అసలు పొల్యూటెంట్సే ఉండేవి కాదు. మన తలపైన ఏది పడినా, మన జుట్టు పైన ఏది పడినా కూడా అది నేచర్లో సంబంధించింది పడేదన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం బయటికి వెళ్తే మనకు నేచర్కి సంబంధించినవి ఏమీ లేవు, మొత్తం పొల్యూషనే ఉంది. కొన్ని వందల వేల లక్షల కెమికల్స్ గాల్లో తిరుగుతుంటాయి, ఇవన్నీ వచ్చి మనకు అతుక్కుంటుంటాయి. అందుకే ఏం చేస్తామంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాష్ చేసుకోవడం, కానీ హెయిర్ వాష్ అంటాం, లేకపోతే అట్లీస్ట్ ఎవ్రీ 2 డేస్కి ఒక్కసారి అనేది హెయిర్ వాష్ అనేది కంపల్సరీ. ఆ హెయిర్ వాష్ కూడా మంచిగా షాంపూ వేసుకొని, షాంపూ కూడా మైల్డ్ షాంపూ, చిన్నపిల్లలకు వాడదాం చూసారా, జాన్సన్ బేబీ షాంపూ అని ఏదన్నా ఒక బ్రాండ్, చిన్నపిల్లలకు వాడే బ్రాండ్ని యూస్ చేయడం చాలా మంచిదన్నమాట. డైలీ చేయొద్దు అంటారా తలస్నానం? డైలీ కొంతమందికి చేస్తే ఏం ప్రాబ్లం లేదండి, బట్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే కానీ 2 days వన్స్ కానీ చేయడం అనేది చాలా మంచిది. సో కొంతమందికి ఇష్టము డైలీ చేస్తామన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కసారి షాంపూ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత రిన్జింగ్ అనేది బాగా చేసుకోవాలంటే ఆ షాంపూ ట్రేసెస్ కూడా లేకుండా మొత్తం క్లీన్ అయిపోయేటట్లు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.